ఎమ్మెల్యే శిల్పా చక్రపాటిపై శ్రీశైలం ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. బుడ్డా రాజశేఖర రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంలో ఏం చేశారంటూ ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇందుకు శిల్పా తన ఇంటికి వస్తారో లేక తానే శిల్పా ఇంటికి రావాలో చెప్పాలన్నారు బుడ్డా రాజశేఖర రెడ్డి. నియోజకవర్గానికి 150 కోట్లు తెచ్చారని శిల్పా చెప్పడాన్ని తప్పుపట్టారు రాజశేఖర రెడ్డి. 150 కోట్లు తెచ్చానని చెప్పాను కదా, ఇది నువ్వు తీసుకురాలేదు అని చెప్పవన్నా. ఒక్క సంవత్సరంలోనే 5 ఏళ్లలో తేలేదా ఈ దుర్మార్గుడు? 5 సంవత్సరాల్లో తెచ్చిట చూపోవను. నాకు మీరే కల్లారు చూస్తారు. ఈ రోడ్డు ఇప్పుడు ఉంది, ఇది చూడండి నెక్స్ట్ ఎట్ తయారవుతుందో, ఎంత బ్యూటిఫుల్గా తయారవుతుందో మీరే చూస్తారు కదా కల్లారా. అప్పుడు పిలుచుకురాలి, నడిపించుకుంటా. మళ్ళీ అడుగుతూనే ఉంటా, నీకు సిగ్గొచ్చేదాకా. అవునా? నీకు సిగ్గొచ్చేదాకా చక్రపాణి రెడ్డి. వైసీపీ నాయకులకు ప్రజల్లోకి వెళ్లడానికి ముఖం చెల్లడం లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. అసెంబ్లీకి రాని వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత లేదన్నారు. పల్నాడు జిల్లా మాచర్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే జోలకంటితో కలిసి మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా విదేశీ కంపెనీలకు ఈమెయిల్స్ పెట్టి వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 5-6 సార్లు బయటకు వచ్చారు. పాపం మొదటిసారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో పరామర్శించారు. 2 రౌడీ షీటర్లు తన్నుకొని వస్తే వినుకొని వచ్చాడు. గంజాయి బ్యాచ్ని పలకరించడానికి వచ్చాడు. బెట్టింగ్ బ్యాచ్ని పలకరించడానికి వచ్చాడు. ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని బ్రేక్ చేసి ఇదొక భద్రత లేని రాష్ట్రంగా క్రియేట్ చేయాలనేది ఒక ఉద్దేశం. ఒకటి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. దానికోసం విదేశీ కంపెనీలకు కూడా లెటర్లు పెట్టి ఈమెయిల్లు పెట్టేసి రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని ఒక ప్రయత్నం చేస్తాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తా అంటే 5 సంవత్సరాలు నువ్వు ప్యాలెస్ లో కూర్చొని 5 సంవత్సరాలు పరదాల దాపున బతికి 5 సంవత్సరాలు నీ ప్రజలను పట్టించుకోకుండా నాయకులను పట్టించుకోకుండా ఈ రోజు 1 సంవత్సరంలో కూడా తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీకు మాట్లాడే అర్హత లేదు. మీరు ప్రజలు బుద్ధి చెప్పారు. మాకు ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ రోజు గ్రామీణ వ్యవస్థను, పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు వాళ్ళు. ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా 10 లక్షలు మొదలుకొని 50 లక్షల వరకు సీసీ రోడ్లు వేస్తారు. ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథంగా మాకు పోతున్నాయి రోడ్లు, మళ్ళీ వస్తున్నాయి, కలలాడుతుంది. తాగునీటి సమస్య లేకుండా చేస్తా ఉన్నాం. మళ్ళీ జగన్